హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కేటగిరీ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీ కేటగిరీలో మీ డిపార్ట్మెంట్కి వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోండి. టోటల్గా 4 వేకెన్సీస్ని ఫిల్ చేసేందుకే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మెడికల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి ఎండి లేదా ఎంఎస్ క్వాలిఫికేషన్ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే నాన్ మెడికల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే రిలవెంట్ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీతో పాటుగా పిహెచ్డి కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 37 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అది కూడా అప్లికేషన్ క్లోజింగ్ డేట్తో పాటు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే పే స్కేల్ చూసినట్లయితే బేసిక్ పే వచ్చేసి 56,100 రూపీస్గా మెన్షన్ చేశారు. ఇంకా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ మోడ్ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు. అలాగే అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్లో వచ్చేసి మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే క్లియర్గా గమనించండి. అప్లికేషన్ ప్రొసీజర్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మొదటిగా ఇక్కడ మనకి అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2 అనేటువంటి సంబంధించి ఒక అప్లికేషన్ ప్రొఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే ఉందన్నమాట అప్లికేషన్ ప్రొఫామ్. ఈ యొక్క అప్లికేషన్ ప్రొఫామ్ మనం ప్రింట్ తీసుకొని ఇక్కడ చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి దీనికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని మనం ఇక్కడ గూగుల్ షీట్కి సంబంధించిన ఒక లింక్ ప్రొవైడ్ చేశారనమాట. ఆ లింక్ ద్వారా మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూద్దాం. ఇక్కడ గూగుల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఈ లింక్ ద్వారా మన అప్లికేషన్ సంబంధించిన స్కాన్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొఫామ్ అప్లికేషన్ ఫార్మాట్ని, దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఈ గూగుల్ లింక్ ద్వారా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏమైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ సంబంధించిన అన్నిటి కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని మీకు చూపించిన డేట్ను వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 1500, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫీజును కూడా ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ డీటెయిల్స్కి మీరు నెఫ్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ సంబంధించినటువంటి వెన్యూ మరియు ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 కల్లా ఉండాల్సి ఉంటుంది. 9కి వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 11 AM వచ్చేసి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ యొక్క డేట్ ఏదైతే ఉంటుందో 9 జనవరి 2026 వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఆ డేట్న ఉదయం 8:30 గంటలకల్లా అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అడ్రస్ కనుక చూసినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి. ఈ యొక్క అడ్రస్లో వచ్చేసి మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. మీరు ఏవే డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలో, అలాగే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏవే డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వీటన్నిటిని కూడా మీకు ఎన్నిటికి పాసిబిలిటీ ఉంటుంది అన్నింటిని కూడా తీసుకొని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రొఫామ్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ నుంచి భర్తీ చేస్తున్నారు. సో ట్యూటర్ లేదా డెమాన్స్ట్రేటర్స్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 1 year కాంట్రాక్ట్ కాలానికి ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క అప్లికేషన్స్ మనం గూగుల్ లింక్ ద్వారా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 2 జనవరి వచ్చే నెల జనవరి 2వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. జనవరి 2, 2026 వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు.
అలాగే నోటిఫికేషన్ ద్వారా 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోకి మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.